అందరికీ నమస్కారం. మేము రీసెంట్‌గా ధవళేశ్వరంలో ఒక సాధనాలయాన్ని విజిట్ చేశాము. ఈ సాధనాలయం రాజమండ్రికి దగ్గరలో ఉంది. జనరల్‌గా మనం ధ్యానానికి విజిట్ చేయదగ్గ ప్లేసెస్ 3 రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 ఆశ్రమాలు, నెంబర్ 2 సాధనాలయాలు, నెంబర్ 3 ధ్యాన కేంద్రాలు. సో ఇప్పుడు మేము విజిట్ చేసింది ఏంటి, నెంబర్ 2 సాధనాలయం. అది రాజమండ్రిలో దగ్గరలో ఉంది. సో ఈ సాధనాలయాలు అండ్ ఆశ్రమాలు అండ్ ధ్యాన కేంద్రాలు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆశ్రమాల్లో ఏంటి అంటే మనకి సన్యాసీస్ అక్కడే ఉంటారు. ఆ ఆశ్రమాల్లోనే సన్యాసీస్ ఉంటారు. మనం వెళ్ళి కొంత అమౌంట్ పే చేసి అక్కడ మనం ఎన్ని రోజులు కావాలని అన్ని రోజులు ఉండి మనం కావాల్సినటువంటి ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సాధనాలయాలు ఏంటి అంటే మినిమం టైం అనేది, అంటే మినిమం టైంలో మనం ఎంతో కొంత డొనేషన్ ఇచ్చి మనం అక్కడ ఉండి మనం పక్కనే క్వార్టర్స్ మనం ఉండడానికి రెసిడెన్షియల్ పర్పస్గా కూడా ఉంటాయి అన్నమాట. మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ మూడోది ధ్యాన కేంద్రం అంటే 1 or 2 hours ఒక రోజులో వెళ్ళి మనం జస్ట్ ఒక 2 లేదా 3 గంటలు ప్రాక్టీస్ చేసుకుని వచ్చేస్తాం. అక్కడ ఉండడానికి వీలుగా ఉండదు. ఇట్లా 3 రకాలుగా మనకి ధ్యానానికి సంబంధించిన ప్లేసెస్ అనేవి ఉంటాయి. మనం ప్రీవియస్ వీడియోలో ఆశ్రమాల గురించి 5 ఆశ్రమాలు, ఇండియాలో ఉన్నటువంటి 5 ఆశ్రమాలు మీకు వివరించాను. మొట్టమొదటిది ముకుందుడు ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి ఆశ్రమం రాంచీలో ఉంది. అండ్ రెండవ ఆశ్రమం కలకత్తాలో ఉంది. అండ్ మూడోది నోయిడాలో. మీకు నోయిడా గురించి కూడా మీకు ఒక షార్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నేను విజిట్ చేసినప్పుడు. అండ్ నాలుగోది ఏంటి అంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఒక ఆశ్రమం. ఉత్తరాఖండ్లో ద్వారహాత్లో ఆశ్రమం ఉందన్నమాట. ఆ ద్వారహాత్ కూడా విజిట్ చేసినప్పుడు ఒక చిన్న షార్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ద్వారహాత్కి దగ్గరలోనే 21 కిలోమీటర్స్లోనే బాబాజీ గారి కేవ్ కూడా ఉంది. అది విజిట్ చేసినప్పుడు కూడా మేము ఒక షార్ట్ రిలీజ్ చేసాం. అండ్ ఐదోది ఏంటి అంటే చెన్నైలో ఉన్నటువంటి ఒక ఆశ్రమం. సో ఈ 5 ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ ఆశ్రమాలు. అండ్ సాధనాలయాలు ఏంటి అంటే ఎక్కడెక్కడ ఉంటాయి సాధనాలయాలు, ఇప్పుడు ఇది రాజమండ్రిలో ఒక సాధనాలయం ఉంది. అండ్ షిమ్లాలో ఒకటి ఉంది. అండ్ ఇంకోటి మహారాష్ట్రలో కూడా ఒక వైఎస్ఎస్ వాళ్ళ యొక్క సాధనాలయాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆశ్రమాల నుండి సన్యాసీస్ ఇక్కడకు వచ్చి కొంత ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తారనమాట. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మేము లాంగ్ మెడిటేషన్ చేసామన్నమాట. ఇది ఒక 4 days ప్రోగ్రాము. జై గురు, ఓం గురు, జై గురు.